హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ చైతన్య. నేను ఒక రేడియాలజిస్ట్ని. కోవిడ్ ట్రీట్మెంట్ రిలేటెడ్ కొన్ని టాపిక్స్ గురించి అందరితో మాట్లాడదామని చెప్పేసి కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, యంగ్ పేషెంట్స్, ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేని పేషెంట్స్ అన్ఎక్స్ప్లెయిన్గా చనిపోతున్నారు. ఎందుకు అలా అవుతుంది? 2-3 డేస్లో డెత్స్ ఎందుకు అవుతున్నాయి? రెండు, కోవిడ్ ట్రీట్మెంట్ చాలా ఎక్కువ అవుతుంది, అది భరించలేకపోతున్నారు. ఆ ట్రీట్మెంట్ కాస్ట్ ఏమన్నా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ పల్స్ ఆక్సిమీటర్ వాడకం గురించి, ఇలా వేరియస్ కొన్ని టాపిక్స్ నా అవగాహన మేరకు, నా ఫ్రెండ్స్ కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడిన ఇన్ఫర్మేషన్ మేరకు మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ థింగ్, అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్స్. కోవిడ్ పేషెంట్ ఉన్నారు, యంగ్ పేషెంట్, 30 to 40 years లోపే, ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, హైపర్ టెన్షన్ లేదు, డయాబెటీస్ లేదు, కానీ వచ్చిన 2-3 డేస్కే డెత్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు, ఇమీడియట్లీ డెత్ అయిపోయింది. డాక్టర్స్ ఏమన్నా తప్పు చేశారా? హాస్పిటల్స్ తప్పు చేసినాయా? ఇలా వేరియస్ డౌట్స్ వస్తున్నాయి చాలామందికి. థింగ్ ఏంటంటే, ఈ కోవిడ్ అనేది కొత్తగా చూస్తుంది ప్రపంచం అనేది. ఈ ఫస్ట్లో అవగాహన ఎవరికీ లేదు. ఇన్ఫ్యాక్ట్ నేనే అసలు కోవిడ్ అనేది పెద్ద విషయం కాదు, ఇండియన్స్కి రాదు అన్న అపోహలో ఉండేవాడిని స్టార్టింగ్లో. అండ్ ట్రీట్మెంట్ కూడా ఫస్ట్ ఎవరికి తెలియదు. ట్రీట్ చేసుకుంటూ అవగాహన పెంచుకుంటూ జనాలు, డాక్టర్స్, మెడికల్ ఫ్రాటర్నిటీ ముందుకు వెళ్తున్నారు. లాస్ట్ 2 monthsలో డాక్టర్స్కి అర్థమైన విషయం ఏంటంటే, కోవిడ్ వచ్చిన పేషెంట్స్లో హైపర్ కోయాగబిలిటీ, అంటే రక్తం గడ్డకట్టే ఏ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. దానివల్ల హార్ట్ స్ట్రోక్స్, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్కి దారితీసే పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట. యంగ్ పేషెంట్స్లో కొంతమందిలో ఇలా జరుగుతుంది. మనం పేపర్లో చూసిన, టీవీలో చూసిన న్యూస్లో యంగ్ పేషెంట్స్ చనిపోవడానికి మేజర్ కారణం ఇదే. సో ఈ హైపర్ కోయాగబిలిటీకి యుఎస్లో ఉన్న డాక్టర్స్ అక్కడ పేషెంట్స్కి, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి చాలామందికి ఆస్పిరిన్ అనేది ప్రొఫిలాక్సిస్కి మెడిసిన్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా కొంతమంది డాక్టర్స్ ఎకోస్ప్రిన్ని ప్రొఫిలాక్టిక్ డోసేజ్ లాగా, మెడిసిన్ లాగా ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అది హెల్ప్ఫుల్ అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ వాంట్ టు మెడిల్ విత్ అదర్ డాక్టర్స్ ట్రీట్మెంట్. కాకపోతే మీ డాక్టర్స్తో ఒకసారి మాట్లాడి, ఆస్పిరిన్ తీసుకోవచ్చా కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత, ఇలా ఎంఐ ప్రివెంట్ చేయడానికి, హైపర్ కోయాగబిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ప్రివెంట్ చేయడానికి అని చెప్పేసి కనుక్కొని దాన్ని వాడడం శ్రేయస్కరం. లంగ్ ఇన్ఫెక్షన్ అనేది కోవిడ్ అనే కాకుండా చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే కండిషన్ అనమాట. అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో లంగ్స్ అనేవి మనకి, ఊపిరితిత్తులు ఎప్పుడైతే ఎక్కువ ఇన్ఫెక్షన్ గురైనాయో త్వరగా డిటీరియేట్ అయిపోయే కండిషన్ కూడా ఉంటుంది. దానివల్ల కూడా ఎక్కువ డెత్స్ అవుతాయి. ఇమ్మీడియట్లీ 2-3 డేస్లోనే టోటల్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్కి వెళ్ళే కండిషన్ కూడా ఉంటుంది. దాని కారణంగా కూడా, ఈ 2 కారణాల ద్వారా ఫాస్ట్గా డెత్స్ అనేవి జరుగుతున్నాయి. చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి అందరికీ చాలా వరకు తెలుసు. క్యాన్సర్ అని, లేదంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, హెచ్ఐవి ఉన్నవాళ్ళు కానీ, లేదంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ అని చెప్పేసి తెలుసు. కానీ ఎక్కువ మందికి తెలియని ఒక విషయం ఏంటంటే, ఒబేసిటీ, ఊబకాయం కూడా చాలా ప్రమాదకరం కోవిడ్ పేషెంట్స్లో. అంటే ఊబకాయం ఉన్న వాళ్ళకి కోవిడ్ ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళకి అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్తే వాళ్ళని రివైవ్ చేయడం చాలా కష్టమవుతుందని చెప్పేసి నేను మాట్లాడిన పల్మనాలజిస్ట్ నాకు చెప్పారు. అండ్ సో ఊబకాయం ఉన్న వాళ్ళు మిగిలిన రిస్క్ ఫ్యాక్టర్ గ్రూప్ లానే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎలా బయటకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, ఊబకాయం, ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం అనేది ఉత్తమం. చాలా ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది, పెరుగుతూ పోతున్నాయి నెంబర్స్, దీని అంతు తెలియదు అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆంధ్రాలో చాలా ఎక్కువ పెరుగుతున్నాయి, తర్వాత తెలంగాణలో పెరగవచ్చు, ఇంకా వేరే స్టేట్లో పెరగవచ్చు, అలా పెరుగుతూ పోతుంది. ఇలా పెరుగుతూ పోతుందన్న విషయము నాకు కొంచెం ముందుగానే అర్థమైంది, ఆంధ్రాలో పెరగబోతుందని. ఎందుకంటే ముందుగా ఇన్ఫెక్ట్ అయ్యే వాళ్ళు డాక్టర్స్ ఇన్ఫెక్ట్ అవుతారు. నా ఫ్రెండ్స్ చాలామంది లాస్ట్ 20 డేస్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ డాక్టర్స్ ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. సో ఇలా పెరుగుతుందని తెలుస్తుంది. సో ఇది వెళ్ళను పెరిగేదే, కానీ ఈ ఆగస్టులోనో అట్లీస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ లోపు తగ్గే సూచనలు అయితే కనిపించట్లేదు. సో ఇట్స్ నాట్ పీక్. ఇప్పుడు వచ్చింది పీక్ అయితే కాదు, ఇంకా జాగ్రత్త మనం ఉండాల్సిందే. ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ జాగ్రత్త, ఇంకా మన చుట్టూ వాళ్ళలో ఎక్కువ మంది కోవిడ్ ఉండే ఛాన్సెస్ ఇంకా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి తగ్గేది కాదు. అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2 months ఇంకా ఎక్కువ జాగ్రత్త వహించాలి మనం.
గవర్నమెంట్స్ అండ్ డాక్టర్స్ ఇప్పుడు మెయిన్ మెడికల్ వ్యవస్థ చాలా ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు, ఉన్నవాళ్ళు ప్రెషర్ని తీసుకోలేని స్టేజ్కి రీచ్ అయిపోతున్నారు. సో నెక్స్ట్ సపోర్టివ్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ నెక్స్ట్ 2 monthsకి ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ చాలా విపరీతంగా కష్టపడుతున్నారు, ఫర్ మంత్స్ టుగెదర్ కష్టపడుతున్నారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ తనకి ఏప్రిల్లో ట్విన్స్ పుట్టారు. హీ కుడెంట్ లైక్ గో హోల్డ్ హిస్ కిడ్స్. అండ్ వైజాగ్లో ఒక డాక్టర్ 2-3 months నుంచి ఇంటికి వెళ్లకుండా కష్టపడుతున్నారు. ఇలా చాలామంది కష్టపడుతూనే ఉన్నారు వితౌట్ గ్యాప్. ఇలా వీళ్ళందరూ మళ్ళీ వేరియస్ ఫోన్ కాల్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ సైడ్ ఉన్న వాళ్ళు మా టెస్ట్లు తొందరగా చేయించండి, మా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయండి, మా వాళ్ళని అడ్మిట్ చేసుకోండి, ఇలా రకరకాల ప్రెషర్స్ కూడా డాక్టర్స్ ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళకి రీప్లేస్మెంట్ ఆర్ సపోర్టింగ్ సిస్టమ్ని త్వరగా ఇంప్లిమెంట్ చేయాలి. రెండోది గవర్నమెంట్ ఎవరెవరు కోవిడ్ వచ్చిన వాళ్ళు అందరూ అడ్మిట్ అవ్వకుండా ఎవరు మాత్రం హాస్పిటల్కి వెళ్ళాలి, ఎవరు హాస్పిటల్కి వెళ్ళకూడదు అనేది పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ అనేవి తయారు చేసి వాటిని అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ మెడికల్ కొలాప్స్. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఆర్ వెరీ క్రూషియల్. గవర్నమెంట్స్ అనేవి ఫాస్ట్గా యాక్ట్ చేసి హోమ్ క్వారంటైన్లో ఎవరు ఉండాలి, డాక్టర్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ఎవరు వెళ్ళాలి అనేది ఎక్కువగా పాపులర్ చేయాలి గైడ్ లైన్స్ అని కోరుతున్నాను. రెండోది కార్పొరేట్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో బిల్స్ చాలా తడిసి మోపిడైపోతున్నాయి, భరించలేని విధంగా ఉన్నాయి అని చెప్పేసి అందరూ చాలా బాధపడుతున్నారు అండ్ ఆందోళనకరంగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నాకు వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఏం చేయాలి, ఇన్ని లక్షలు ఖర్చు అంటే నేను భరించగలనా అనే క్వశ్చన్ ఉంది. సో నేను కొంచెం రీసెర్చ్ చేశాను. మా ఫ్రెండ్స్ కార్పొరేట్లో పనిచేస్తున్న వాళ్ళని కానీ ఇన్సూరెన్స్ పర్సనల్ని కానీ కాల్ చేసి ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా, ఎంతవరకు కవర్ అవుతుంది, వార్డ్ ట్రీట్మెంట్కి ఎంత అవుతుంది, ఐసీయూకి ఎంత అవుతుంది అనేది కనుక్కున్నాను. చాలా వరకు కార్పొరేట్ హాస్పిటల్లో వార్డ్ ట్రీట్మెంట్ అంటే ఆక్సిజన్ అవసరం లేకుండా జస్ట్ వార్డ్లో మాత్రమే ట్రీట్ చేస్తున్న వాళ్ళకి పర్ డే వచ్చి 25,000 నుంచి 30,000 ఛార్జ్ చేస్తున్నారు. అదే ఐసీయూలో వెంటిలేషన్ ఆర్ ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 1 lakh ఛార్జ్ చేస్తున్నారు పర్ డే. కాస్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ దెన్ ఈ కాస్ట్ మనం తగ్గించుకునే ఛాన్స్ ఏమన్నా ఉందా అని చూస్తే, ఇప్పుడు ఫస్ట్ అసలు మనం గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎందుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము? ముందు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ట్రీట్మెంట్ తీసుకోమని గవర్నమెంట్ చెప్పింది కదా, కానీ ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎందుకు ఓపెన్ చేశారు, కార్పొరేట్లో కూడా ట్రీట్మెంట్ తీసుకొచ్చి ఎందుకు చెప్పారు? గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రెషర్ ఇంకా తీసుకోలేకపోతున్నారు, ఎక్కువ ఇంకా ఒక పరిధి దాటిన తర్వాత మిగతా హాస్పిటల్స్ కానీ ట్రీట్ చేస్తే కానీ అవ్వదు అని కదా. మరి ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నంత మాత్రాన దాంట్లో ఖర్చు గవర్నమెంట్ ఎందుకు భరించకూడదు? అంటే మొత్తం ఖర్చు కాదు, అసలు ఒక మనిషి యొక్క ఆరోగ్యం రెస్పాన్సిబిలిటీ అనేది ఆ మనిషిది ప్లస్ అతని దేశానికి కూడా. హెల్త్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ సిటిజన్ అండ్ స్టేట్. సో మొత్తం ట్రీట్మెంట్ వద్దు, మొత్తం ట్రీట్మెంట్ పే చేయక్కర్లేదు. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్ పే చేసుకుంటారు, లేదంటే క్యాష్ పెట్టి చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. కానీ పీపీఈ కిట్స్ కాస్ట్ ఏదైతే ఉందో అది ఇన్సూరెన్స్లో కవర్ అవ్వట్లేదు. అండ్ ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు బిల్ అయితే వాళ్ళకి దాదాపు 2 నుంచి 3 లక్షల వరకు పీపీ కిట్స్ కాస్ట్ ఖర్చు అవుతుంది. ఆ కాస్ట్ అన్నా గవర్నమెంట్ భరించవచ్చు కదా. అంటే 100 కోట్లు, లక్షల కోట్లు, వేల కోట్లు ఇండియన్ గవర్నమెంట్ కాడి నుంచి స్టేట్ గవర్నమెంట్స్ వరకు ఎంత ఖర్చు పెడతామని చెప్తున్నారు కదా. అది అసలు పేషెంట్కే, ఆ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్కే ఉపయోగకరం అయ్యేటట్టు ఖర్చు పెట్టచ్చు కదా. మొత్తం ఛార్జ్ అవుతుంది. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలకి మొత్తం ట్రీట్మెంట్కి గవర్నమెంట్స్ ఖర్చు పెట్టేవి. అలా కాకుండా ఓన్లీ జస్ట్ ఆ పీపీ కిట్స్ కాస్ట్ ఏదైతే ఉందో దాని వరకే కాస్ట్ అనేది గవర్నమెంట్ భరించవచ్చు కదా. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు వెళ్తే వాళ్ళు ఇనీషియల్లీ ఒక 20,000 ఖర్చు పే చేస్తున్నారు, తర్వాత అప్రూవల్ వచ్చేస్తుంది, మిగిలినంతా క్యాష్లెస్గా ట్రీట్మెంట్ అయిపోతుంది. కానీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 25,000 to 30,000 40,000 వరకు వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ ఉన్నా కూడా అట్లీస్ట్ ఆ కాస్ట్ తగ్గితే వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. అండ్ ఐసీయూలో ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్ కవర్ అయినా కూడా కొన్ని లక్షల పేమెంట్ వాళ్ళు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే పీపీ కిట్స్ కాస్ట్ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు. అంటే మొత్తం క్యాష్ కట్టి ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి చాలా అధికంగా భారంగా అప్పులు చేయాల్సి వస్తుంది. సో అట్లీస్ట్ ఆ 2 lakhs 1 lakh 3 lakhs ఎంత ఖర్చు అవుతుంది అంటే ట్రీట్మెంట్ డేస్ బట్టి డెఫినెట్లీ పీపీ కిట్స్ కాస్ట్కి
ఉంటుంది. గవర్నమెంట్ ఒక 2-3 డేస్లో ఒక కన్సర్న్డ్ పీపుల్ని ఒక కమిటీ వేసి పర్ డే ఎంత ఖర్చు అవుతుంది పీపీ కిట్స్కి, లేదంటే ఒక పేషెంట్కి యావరేజ్గా ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసి ఆ ఖర్చుని గవర్నమెంట్ రిలీజ్ చేస్తాయి కార్పొరేట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్కి. అది పేషెంట్స్ మీద భారం పడకుండా ఆపొచ్చు కదా. ప్లీజ్ డూ కన్సిడర్. అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి విన్నవిస్తున్నాను, పీపీ కిట్స్ కాస్ట్ అన్న పేషెంట్స్కి కాకుండా గవర్నమెంట్ భరిస్తే మీరు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా గవర్నమెంట్స్ ఈ డెసిషన్ తీసుకునే విధంగా వాళ్ళని ప్రెషరైజ్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను. 2, పల్స్ ఆక్సిమీటర్ వాడాలా, అది కొనుక్కోవాలా అని చాలామంది ఫ్రెండ్స్ రిలేటివ్స్ కాల్ చేయడం మెసేజ్ చేయడం చేస్తున్నారు. పల్స్ ఆక్సిమీటర్ ఉపయోగమే. అది 1200 నుంచి 3000 రూపాయల్లో దొరుకుతుంది. అది ఆన్లైన్లో లేదంటే కొన్ని మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది. దాన్ని తీసుకోవడం ఉపయోగకరమే. అది ఏ విధంగా అంటే మనకి ఆక్సిజన్ సాచురేషన్, రక్తంలో ఆక్సిజన్ సాచురేషన్ అనేది కోవిడ్ వచ్చిన పేషెంట్స్కి పడిపోతూ ఉంటుంది. చాలామందికి అది నార్మల్గానే మెయింటైన్ అవుతుంది. నార్మల్ అంటే అరౌండ్ 98 to 100% నార్మల్ అనుకోవచ్చు. 95 వరకు కూడా మనం ఓకే, మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. 95 కంటే బిలో పడిపోతున్నప్పుడు మనం కంపల్సరీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మనం హాస్పిటల్కి వెళ్ళాలా లేదంటే ఇంట్లోనే ఉంటే సరిపోతుందా అనే ఒక చిన్న మీమాంసలో ఉన్నప్పుడు మనకి ఒక సపోర్టివ్గా ఆదుర్దాన్ని పోగొట్టడానికి ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది మనకి ఉపయోగం అవుతుంది. ఇంకొంతమంది అడుగుతున్నారు, ఆక్సిజన్ కొనుక్కుని పెట్టుకోవచ్చా, సిలిండర్స్ ఆక్సిజన్ మనమే పెట్టుకోవచ్చా అనేది. అలాంటి పనులు చేయకండి. ఆక్సిజన్ ఎంత ఇవ్వాలి, ఎంత ఫ్లోలో ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అనేది ఆ కన్సర్న్ ఇంటెన్సివిస్ట్ ఆర్ ఆ డాక్టర్ పల్మనాలజిస్ట్ ఫిజిషియన్ చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఎంత అవసరమో సాచురేషన్కి ఎంత ఎలా ఉంటాయంటే 2 లీటర్ పర్ మినిట్, 4 లీటర్ పర్ మినిట్ నుంచి 10 లీటర్ పర్ మినిట్ వరకు వేరీ అవుతుంటాయి. అందులోనూ ట్రీట్మెంట్ కొంచెం వాళ్ళ ఆక్సిజన్ సపోర్ట్తో లంగ్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత దాన్ని ఎలా తగ్గించుకురావాలి అనేది నెమ్మదిగా తగ్గించుకొస్తూ ఉంటారు. అవన్నీ డాక్టర్స్కి మాత్రమే తెలుస్తుంది. అది నార్మల్ పర్సన్ లేమన్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టేసుకుని మేనేజ్ చేయడం అనేది జరగదు. సో ఆక్సిజన్ సిలిండర్స్ కొనుక్కుని పెట్టుకోవడం అనే పరిస్థితి, అలాంటి పనులు చేయకండి. ఆక్సిమీటర్లో మనం రీడింగ్ చూసుకుని దాని గురించి చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.